తిరుగుతూనే ఉంటాయి. ఇవి భవిష్యత్తులో ప్రయోగించే ఉపగ్రహాలకు, మానవ మిషన్లకు శాశ్వత ముప్పుగా కూడా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే అంతరిక్షం ఒక కొత్త యుద్ధ భూమిలా మారింది. ఒక దేశం మరో దేశ ఉపగ్రహాలను అస్తవ్యస్తం చేయగలిగితే కమ్యూనికేషన్, నావిగేషన్, గూఢచార్యం అన్ని క్షణాల్లో దెబ్బతింటాయి. ఇది ఎందుకు అంత ప్రమాదకరం అంటే మన రోజువారీ జీవితం ఉపగ్రహాలపై ఎక్కువగా ఆధారపడింది. GPS వ్యవస్థలు, మొబైల్, ఇంటర్నెట్ కమ్యూనికేషన్, వాతావరణ అంచనాలు, విపత్తు హెచ్చరికలు అన్నీ అంతరిక్షంలోనే ఉన్న ఉపగ్రహాల వల్లనే సాధ్యమయ్యాయి. ఈ వ్యవస్థలు దెబ్బతింటే ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ఘటనపై అమెరికా, నాటో దేశాల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఇది బాధ్యతారాహిత్య చర్య అని విమర్శించాయి. అంతరిక్షాన్ని మిలిటరీ రంగంగా మార్చడం ప్రపంచ భద్రతకు ముప్పు అని కూడా హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే అంతరిక్ష ఒప్పందాలు ఉన్నప్పటికీ ఇలాంటి పరీక్షలు వాటి ఆత్మను ఉల్లంఘిస్తున్నాయని అభిప్రాయపడ్డాయి. దీనికి రష్యా మాత్రం ఇది కేవలం సాంకేతిక పరీక్ష మాత్రమే అని వివరణ ఇచ్చింది. ఇతర దేశాలు కూడా ఇలాంటి సామర్థ్యాలు కలిగి ఉన్నాయని పేర్కొంది. కానీ వివరణలు ఎలా ఉన్నా ప్రమాదం మాత్రం వాస్తవంగా మారింది. స్పేస్ డెబ్రిస్ వల్ల కలిగే నష్టం ఎవరూ నిరాకరించలేని సత్యం. ఈ ఘటనలతో కెస్లర్ సిండ్రోమ్ అనే భయం మరోసారి చర్చకు వచ్చింది. ఒక ఉపగ్రహం కూలితే దాని ముక్కలు మరిన్ని ఉపగ్రహాలను ఢీకొని అవి కూడా చెత్తగా మారే చైన్ రియాక్షన్ జరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అలా జరిగితే కొన్ని కక్షలు పూర్తిగా వాడుక లేనివిగా మారే ప్రమాదం కూడా ఉంది. ఈ